సమంత టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి దశాబ్దన్నరకు పైగా కావస్తోంది. అయినా కూడా అమ్మడికి టాలీవుడ్ లో పిచ్చ క్రేజ్ ఉంది. కానీ నాగ చైతన్యతో ప్రేమ, పెళ్లి, విడాకులు ఇవన్నీ కూడా అమ్మడి కెరీర్ పై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. అయితే దీనికి ప్రధాన కారణం బాలీవుడ్ లో తీసిన ఫ్యామిలీ మెన్ 2 సిరీస్. దీనివల్ల సమంత ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కాదు. కెరీర్ పరంగా సమంత చేసిన బోల్డ్ క్యారెక్టర్ ఫ్యాన్స్ మధ్యలో నిలిచిపోయింది. అయితే ఇదంతా గతం. ప్రస్తుతం సినిమాల మీద ఫోకస్ పెట్టిన ఈ ముద్దుగుమ్మ త్వరలో ఒక స్టార్ డైరెక్టర్ ను పెళ్లి చేసుకోబోతోందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో దర్శకుడిగా సత్తా చాటుకున్న దర్శకులలో రాజ్ నెడుమోరి కూడా ఒకరు. రాజ్ అండ్ డీకే త్రయంలో సమంత వరుస వెబ్ సిరీస్ చేసుకుంటూ దూసుకెళ్తోంది. దీంతో దర్శకుడు రాజ్ నెడుమోరితో సమంత రిలేషన్షిప్ లో ఉందని రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అంతేకాక రీసెంట్ గా సమంత రాజ్ నెడుమోరితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో వీళ్ళిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లుగా పుకార్లు వస్తున్నాయి. అంతేకాక వీళ్ళిద్దరి పెళ్లికి ఇరు కుటుంబాలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయని, మే నెలలో వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ఇటు సమంత కానీ అటు రాజ్ నెడుమోరి కానీ స్పందించకపోవడం కొన్ని అనుమానాలకు తావిస్తోంది. ఇక సమంత నిర్మాతగా మారి శుభం అనే సినిమాను తెరకెక్కించింది. మే 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అంతేకాక రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్న రక్త బ్రహ్మాండ అనే వెబ్ సిరీస్ లో కూడా సమంత కీలక రోల్ పోషించనుందట.